అసలు ఈ డాన్స్ అంటే ఇంట్రెస్ట్, ఈ పిచ్చి ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటుకి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. ఈ మధ్య మీ కెమిస్ట్రీ ఎక్కువ, స్మాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. మీరు హీరోగా చేస్తే ఎవరిని హీరోయిన్గా పెట్టుకోవాలనుకుంటారు? లాస్య, రష్మి, సదా. లైఫ్లో ఒక్కసారైనా ఆయనకి కొరియోగ్రాఫ్ చేయాలి అనే డ్రీమ్ మీకుంది అని మాకు తెలుసు. కానీ ఒక సాంగ్ అనుకుంటే 2 సాంగ్స్ వచ్చాయంట మాస్టర్. నిజంగా మీ నాన్నగారు ఉండింటే మీ సక్సెస్ని చూసి నిజంగా ఆనందించడానికి అది లేదు, అదొక్కటే చిన్న బాధ. ఒక సింగర్ పాడిన పాట వింటూ ఉంటే ఆ పాట ఎవరు పాడారో ఈజీగా తెలిసిపోతుంది. అదే సాంగ్ని మనం స్క్రీన్ మీద చూస్తుంటే ఈ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారు అంటే తెలుసుకోవడం కొంచెం కష్టం కాదు, చాలా కష్టం. అలా మనం చూసే సాంగ్స్ని ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ చేసుంటారు అనిపించేంతలా తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ లీడింగ్ కొరియోగ్రాఫర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ శేఖర్ మాస్టర్తో ఈరోజు మన క్లాసికల్ టైమ్స్ విత్ NSL ప్రవీణ. హాయ్ శేఖర్ మాస్టర్. హాయ్ ప్రవీణ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ ప్లెజర్ టు మీట్ యూ. మీ టూ. ఏం సార్, ఇవాళ రేపు చూసిన పెద్ద పెద్ద సినిమా హీరోల సాంగ్స్ ఏవి చూసినా, ఫిలిమ్స్ చూసినా మినిమం 2 సాంగ్స్ మీరే చేస్తున్నారు. సో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, పర్లా, దేవుడి దేవుళ్ళ హ్యాపీ. సార్, మీ లైఫ్ అసలు ఈ డాన్స్ అంటే ఇంట్రెస్ట్, ఈ పిచ్చి ఎప్పుడు మొదలైంది? యాక్చువల్లీ నాకు తెలియని ఏజ్ అండి. చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు స్టేజ్ మీద చేస్తుంటే మా నాన్న తీసుకెళ్ళి అంటే సరదాగా నువ్వు కూడా చేయరా అనేవాడు. అప్పుడు బ్రేక్ డ్యాన్స్ చిరంజీవి గారి చక్కని చుక్కల అది ఇవి పెట్టుకునేది, అలాగే ఇది పెట్టుకుని చేసేది, అవి చేసాం. ఒక 1 year అలా చేశాను. ఇంకా ఆ తర్వాత లేదు. ఇంకా చదువు, స్కూల్కి వెళ్ళాను. 5th క్లాస్లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా డ్యాన్స్ లేదు. మళ్ళీ నేను 10th అయిపోయిన తర్వాత కాలేజీ అండి విజయవాడలో, కాలేజ్ శారదా కాలేజ్ చదువుతున్నా. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఏం చేయాలి అర్థం కావట్లా. నేను వెళ్తా ఎక్కడ వాల్ పోస్ట్ చూసా, అంటే హోర్డింగ్ పెద్ద హోర్డింగ్ ఉంది అక్కడ. దాని అంటే డ్యాన్స్ నేర్పిస్తారని విజయవాడ పాత బస్ స్టాండ్ దగ్గర. అయితే అక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేను కనుక్కుంటే ఓకే జాయిన్ ఉండి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు మాస్టర్ అడిగాడు ఏ డ్యాన్స్ నేర్చుకుంటారని. డ్యాన్సే తెలియదు మనకి, డ్యాన్స్ గురించి ఏ డ్యాన్స్ అని మనకు తెలియదు. అప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ కొత్తగా వచ్చినప్పుడు ప్రభుదేవ్ గారు చేస్తారు కదా ఆ డ్యాన్స్ అని అన్న. నవ్వాడు ఆయన. నవ్వి ఓకే ఆయన జాయిన్ చేసుకున్నారు. అలా స్టార్ట్ అయిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో చేశాను. సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటరు. సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చా ఆ పిచ్చితో. ఇంకా సో మీ నాన్నగారి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మీరు అనుకుంటా. అంటే చిన్నప్పుడు అప్పుడు నాకేం తెలియదు. చిన్నప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే ఇప్పుడు నా కొడుకు ఎక్కడైనా స్టేజ్ మీద కనబడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మేబీ అలా మా నాన్నగారికి ఉండొచ్చు. ఇప్పుడు తెలుస్తుంది నాకు, అప్పుడు తెలియదు. నన్ను తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టేసేవాడు. ఆ మ్యూజిక్ వేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఏం తెలుస్తుంది, ఏదో అలా చేసేవాడిని. కానీ ఇప్పుడు నిజంగా మీ నాన్నగారు ఉండింటే మీ సక్సెస్ని చూసి నిజంగా ఎంజాయ్ చేసింది. అవునండి 100% అదే ఫీల్ అవుతున్నాను నేను. మా నాన్నగారు మా మావయ్య. నేను ఇక్కడికి రావడానికి కారణం మా మావయ్య గారు అండి. ఆయన నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అంటే నేను హైదరాబాద్కి వచ్చిన కష్టాలు పడినప్పుడు మా మావయ్యకి అన్నీ తెలుసు. నేను ఇప్పుడు బిజీ మాస్టర్గా చేస్తున్నాను, మంచి పొజిషన్కి వస్తున్నాను అనే టైంలో ఆనందించడానికి వాళ్ళు లేరు, అదొక్కటే చిన్న బాధ. కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయి. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే మీరు కూడా ముందడుగేసారు. ఎగ్జాక్ట్లీ. సో విజయవాడ నుంచి మీ ప్రయాణం హైదరాబాద్ దాకా మొదలైంది. సో అందులో ఎన్ని మలుపులు ఉన్నాయి, ఎలా? విజయవాడలో యాక్చువల్లీ నేను డ్యాన్స్ది అంటే లేదండి, అదే కాలేజీ సమ్మర్ హాలిడేస్లో చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రాగానే కార్డు తీసుకోవాలంటే కార్డు అప్పుడు రాదు, కొంత టైం పట్టిద్ది అన్నారు. సాంసరం ఆయన ఇక్కడ ఫైట్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు నన్ను. ఎందుకయ్యా మీకు డ్యాన్సులు ఇప్పుడు ఎవరు, ఇది హ్యాపీగా ఊరు వెళ్ళిపోండి అన్నాడు. ఆయనకి ఏదో అనిపించి సరే ఒకసారి నువ్వు డ్యాన్స్ చేయి నా ఇంటికి రా అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళా, టిక్కు నొట్టిన టేబుల్ గడ పట్టుకుని వెళ్ళా. ఓకే డ్యాన్స్ చేసి చూపించంటే టేబుల్ గడ పెట్టి డ్యాన్స్ చేశాను. కూర్చి ఒక 2 నిమిషాలు ఆగారు, ఆలోచించి
ఇక్కడికి మంచి లైఫ్ ఉంటుంది, ఉంచండి ఇక్కడ అన్నారు. ఆయన ఎందుకన్నారు ఏమన్నారో తెలియదు, ఉంచండి ఇక్కడ అన్నారు. ఇంకంతే అక్కడ ఉండిపోయాను. ఇంకప్పుడు ఆయన ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ చెప్పి యూనియన్లో కార్డు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అప్పుడు ఇక్కడ మాస్టర్స్ షూటింగ్స్ చేసేది తక్కువ అండి. నేను ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు రాకేష్ మాస్టర్ గారు అప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టి తిరుపతి నుంచి వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత నా దగ్గర రామ్మా అంటే వెళ్ళి మాస్టర్ గారి దగ్గర నేర్చుకొని ఆయన దగ్గరే అసిస్టెంట్గా కూడా కొంతకాలం చేసి ఆయన దగ్గర నేర్చుకొని తర్వాత మాస్టర్ అయ్యాను. అవును, అంటే ఒక ఇవాళ రేపు సార్ ట్రెండ్ ఎలా ఉంది అంటే గురువు గారి పేర్లని గురువు గారిని మర్చిపోతున్నారు ఒక స్థాయి వచ్చాక. కానీ మీరు మీ గురువు గారి పేరుని పచ్చబొట్టేయించుకున్నారు. అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్కి మీరు ఎంత ఇన్స్పిరేషన్. సో మీకు రాకేష్ మాస్టర్ గారి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి కొంచెం చెప్తారు. ఏంటండి, ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను సత్య అండి, డ్యాన్స్ మాస్టర్ సత్య ఉన్నాడు. మీ ఇద్దరం నేను ఫస్ట్ వచ్చాను. వచ్చిన తర్వాత 6 months తర్వాత ఆడొచ్చాడు. వచ్చి అరే అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అన్నాడు. సరే వెళ్ళిద్దరం కలిసి జాయిన్ అయ్యాం ఆయన దగ్గర. జాయిన్ అయితే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ ఆయన మా డ్యాన్స్ చూసి మీరు ఫీజు కట్టద్దు అని అన్నారు. ఆయన ఏమనుకున్నాడు ఏమో తెలియదు. అంటే కష్టపడుతున్నారు, వీళ్ళ దగ్గర నేను అమౌంట్ తీసుకోకూడదు, వీళ్ళకి నేర్పించాలి. మాకు అప్పటి నుంచే చిన్న పాజిటివ్ ఇది, మాస్టర్ గారు మా దగ్గర ఫీజు తీసుకోవట్లేదు, మాకు ఫ్రీగా నేర్పిస్తున్నారు అన్న ఇదితో స్టార్ట్ అయ్యి చేస్తుంటే ఆయన మెంటాలిటీ నచ్చటం. అంటే ఏది చేసినా ఏ ప్రాక్టీస్ చేసినా నేను సత్య మాస్టర్ గారు ముగ్గురు ఉంటాం. మమ్మీ చాలా కేర్ తీసుకునేవాడు, బాగా నేర్చుకుని మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి. ఆ టైంలో చాలా కష్టాలు పడ్డామండి. తినడానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే దొంగచాడికి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. నేను సత్య తినేవాళ్ళం. మాస్టర్ వచ్చి అంటే ఆయన పెద్ద ఆయన కదా, ఆయన వచ్చేవాళ్ళు కాదు, ఆయన పరిస్థితులతో ఉండేవాళ్ళు. మాకు అదే చిన్న బాధ. మళ్ళీ మేము వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఏదైనా ఫంక్షన్ హాల్ డిసైడ్స్ అయ్యేస్తారు కదా, అవి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటం, మేము తింటాం. ఫంక్షన్ హాల్స్ లైట్స్ ఆన్ చేస్తుంటే వెళ్ళేవాళ్ళం, ఆఫ్ అయి ఉంటే ఏం లేదు, మేము ఆ రోజు పస్తులను పడుకునేవాళ్ళం తినకుండా. ఇన్స్టిట్యూట్ ఉండేదండి మాస్టర్ గారు, నేను సత్య క్లాస్ చెప్పాడు. మాస్టర్ గారు చెప్పింది ఆ ఫీజెస్ వస్తే మాస్టర్ గారు తీసుకునేవాళ్ళు కాదు. ఫస్ట్ మీరు వెళ్ళి కిరాణా షాప్స్ ఉంటాయి కదా, వాటిలో మేము అప్పు తీసుకునేవాళ్ళం, బియ్యం ఇవన్నీ. సరే వెళ్ళి అమౌంట్ కట్టేసి మళ్ళీ మీరు బియ్యం తీసుకోండి అని చేయటం వల్ల అదే తెలియని పాజిటివ్ ఇది. మరి మన కోసం ఆయన అంతా చేస్తున్నారు, మనకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఎలాగైనా గురువేనండి ఇప్పటికీ. మీ అమ్మగారి గురించి, మీ ఫ్యామిలీ గురించి అంటే నేను నా లైఫ్లో మర్చిపోలేదంటే నేనే కదండి, ఎవరైనా మర్చిపోయిన తల్లేనండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నన్ను హాస్టల్లో వేసిందండి అమ్మ. అంటే ఇక్కడుంటే ఆ గొడవలు, అంటే సరిగ్గా చదువుకోడు, స్కూల్కి వెళ్ళడు, ఇలా ఉంటారని చెప్పి విజయవాడలో గుణదలు ఉందండి, గుణదలు బోర్డింగ్ హాస్టల్లో వేశారు నన్ను. పొద్దున్న వేశారు నన్ను హాస్టల్లో. మళ్ళీ ఈవినింగ్ మా అమ్మ వచ్చింది. అక్కడే వచ్చి ఆడుతున్నా ఫుట్బాల్ గేమ్స్ ఆడుతుంటే వచ్చి చూస్తే నేను సరిగ్గా మాట్లాడాల. ఫస్ట్ డే కదా ఏదో ఆటలు ఆడేవాళ్ళు ఉంది. మా అమ్మ వచ్చి మాట్లాడింది, బాగానే ఉన్నాను నా కొడుకు అని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ నుంచి నాకు ఏదో తెలియని బాధ వస్తుంది. అంటే అందరిని వదిలేసి వచ్చాను, ఇది చేశాను అని అమ్మ గుర్తొచ్చి ఎవరికి చెప్పకుండా పారిపోయాను హాస్టల్ నుంచి. నైట్ వెళ్ళిపోయితే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా అమ్మ షాక్, ఏంట్రా ఇప్పుడే కదా నేను వచ్చాను అంటే, నా ఉండలేకపోతున్నానమ్మా అంటే, నాన్న చూడు ఏదో సాధించాను వెళ్ళావు, ఏదో చేసిరా, ఏం చేయకుండా అప్పుడే రావద్దు అని అంటే, సరే మార్నింగ్ వెళ్తానమ్మా అని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఇంకా ఉండి చేశాను. నాకు ఒక 6 months తర్వాత బాగా ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వస్తే మా అమ్మ ఎవరెవరో చెప్తే ఎవరి పనులు ఉంటే వెళ్ళా. మా అమ్మ ఏడ్చుకుంటా వచ్చి నన్ను అక్కడికి వచ్చి బయట ఉండి అన్ని బయట వరకు కూడా నడవలేను, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి చేసి నన్ను ఇప్పటికీ మర్చిపోలేను నిజంగా, సీరియస్గా. అలాగే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు నడవలేనేమో అని నడవకుండా ఎత్తుకొని నన్ను. అప్పుడు నేనేంటి 7th 8th అండి. 7th 8th అంటే కొంచెం ఉంటాను, అంటే వెయిట్ కూడా ఉంటాను కదా, ఆ ఎత్తుకొని చేసి నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే చాలా అంతేనండి. ఇంకోటి ఏంటంటే నాన్న లేరు కదా, నాకు ఆ లోటు లేదండి. ఎప్పుడు ఏ టైంలో లేదు. మా అమ్మాయిని నర్సుగా చేసేవాళ్ళండి. అయితే ఉన్నారు, నేను ఎంతకైనా కష్టపడతా, కానీ మీరు బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాగా చేయాలి అని. మాకు ఏమాత్రం లోటు లేకుండా అది కావాలంటే అది ఇచ్చేది, ఇది కావాలంటే ఇది ఇచ్చేది. మా అమ్మ అంత బాగా చూసేవాళ్ళండి. ఇప్పుడు కూడా మీ మదర్ వర్క్ చేస్తున్నారు? నేను వద్దంటానామని, వద్దు ఇక్కడికి వచ్చి ఇంట్లో నీకు ఇంకెందుకు వర్క్ అంటే, లేదురా నాకు బోర్ కొడుతుంది, నేను వచ్చే టైం వస్తే నేనే వస్తాను నీకు. సరే. అంటే మీ అమ్మగారు మీరు ఒక కొరియోగ్రాఫర్ అవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు మా అమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు వద్దన్నారండి. హైదరాబాద్ వద్దునానా, ఎందుకు వద్దనంటే, లేదమ్మా నేను వెళ్తాను, ఇంట్రెస్ట్ ఉందా, సరే ఇంట్రెస్ట్ ఉందని పంపించాను.
పంపించిన తర్వాత నేను చూసి ఫస్ట్ ఒక 2 times అమౌంట్ అడిగానండి. మా అమ్మకి అర్థమైంది ఇదేంటి సరిగ్గా అక్కడ సరిగ్గా తింటున్నాడు తినట్లేదు అని చెప్పి మన ఇంటా వంట అలవాట్లేదు, ఎందుకు నాన్న ఇది వచ్చేసాను, వచ్చి ఇక్కడ హ్యాపీగా శుభ్రంగా చదువుకో, ఎందుకు హైదరాబాద్ వెళ్ళి కష్టాలు పడుతున్నా, లేదమ్మా బాగానే ఉన్నాను. ఆ తర్వాత నుంచి ఇంకా అడగకుండా అది చెప్పాను మీకు ఇలా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళటం తినటం, ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండటం అలా స్టార్ట్ అయ్యి దేవుడి దేవల్ల ఆయన చూసి కనికరించి ఇలా చేశారు. ఒకవేళ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యేవాడండి. బ్యాంక్ ఎంప్లాయీ నాకేంటంటే నాకు చిన్నప్పుడు మరి ఎందుకు అనిపించింది ఏంటో, బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చక్కగా ఏసీ కింద ఫ్యాన్ కింద కూర్చొని అసలు ఒళ్ళు కదలదండి, ఎక్కడ కదలదు, హ్యాపీ. అదేంటి ఎప్పుడో 9కో ఎప్పుడు వెళ్తారు, 9కో 10కి వెళ్తారు, ఈవినింగ్ 4-5కి వచ్చేస్తారు. సో వేసుకున్న ఇన్షర్ట్ కూడా నీట్గా అలాగే అసలు ఏ మాత్రం అవ్వదు. బైక్ ఉంటుంది, బైక్ మీద చక్కగా వెళ్తారు. నేను వాళ్ళని చూసి బై ఏం లైఫ్ రా వీళ్ళది, హ్యాపీ అంటే మళ్ళీ వాళ్ళకేంటి వారానికి 2 రోజులు హాలిడేస్ ఉంటాయి, మళ్ళీ చూసి ఇలాంటి లైఫ్ కావాలి నాకు. చక్కగా పెద్ద అయిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళి అంటే ఒళ్ళు కదలదు, చక్కగా ఎంతసేపు అంతసేపు నిద్రపోవచ్చు, 9-10కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఈవినింగ్ తొందరగా వచ్చేయచ్చు, ఆ ఇది ఉండేదండి. కానీ ఇప్పుడు నేను చేసే వర్క్ కి దానికి సంబంధమే లేదండి, అసలు ఆపోజిట్ కదండి. ఇప్పుడేమో ఒళ్ళు మీరు ఎంత వంచుతారంటే ఒళ్ళు వంచాల్సిందే, మీరు వంచడమే కాకుండా అవతలతో కూడా స్టెప్ వచ్చేంత వరకు చేయించాలి. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ నిద్రపోవటం, ఇప్పుడు అసలు అది లేదు, నిద్ర చాలా కరువు అండి. మీకు ఇష్టమా అంటే నిద్రపోవడం ఇష్టం, కానీ ఇప్పుడు నిద్ర అలవాటు అయిపోయింది, నిద్రపోలేకపోతున్నాను ఇప్పుడు. మాస్టర్ మీ సినిమాలో అంటే మీ క్రెడిట్స్ చూస్తూ ఉంటే శేఖర్ విజే అని వస్తుంది, అంటే ఆర్జే అంటే మా అందరికీ తెలుసు, ఈ విజే ఏంటి? యాక్చువల్గా మా ఇనిషియల్ వి అండి, ఉల్లి. మా తాతగారి పేరు జోగారావు అంటండి, అది కలిసి రావాలని జోగా అని పెట్టారు నాకు, ఉల్లి జోగా శేఖర్, విజువల్, అందుకని శేఖర్ విజే అలా. అది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. శేఖర్ మాస్టర్ అంటే ఒక ఆడియన్స్ కి బాగా తెలిసింది డి అనే ప్రోగ్రామ్ తోటి. సో ఒక తెలుగు ప్రేక్షకుడికి బాగా పరిచయం అయింది డి ప్రోగ్రామ్ తో. సో డి తర్వాత మీ జర్నీ ఏంటి అనేది మేము ఫాలో అవుతూనే ఉన్నాం మేము. కానీ డీకి ముందు అంటే ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వచ్చే ప్రతి ఒక్కరికి కృష్ణానగర్ కష్టాలు ఉంటూ ఉంటాయి. సో మీరు ఇందాక కొన్ని కష్టాలు చెప్పారు. సో అలా ఇంకా ఏదైనా అంటే మీరు వర్క్ చేసి ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేసిన మూమెంట్స్ కానివ్వండి చాలా ఉన్నాయండి. హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము అంటే ఒక డాన్సర్గా ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్స్కి అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సింగర్ అనుకోండి అక్కడ బాగా పాడి చేయాలి, డాన్సర్ అనుకోండి నీ స్టేజ్ మీద అందరు చేసి అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ కన్నా ఆ ప్రశంసలు ఉంటాయి చూడండి, బాగా చేసావు అంటే చాలు, ఇంకా ఏం అవసరం, కడుపు నిండిపోయింది ఆ టైంకి. అలాగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ డాన్సర్స్కి వర్క్ ఉండేది కదండి. అంటే అప్పుడు ఇండస్ట్రీ చెన్నై నుంచి వచ్చింది, అందరూ చెన్నై వాళ్ళకి అలవాటు పడ్డారు, తమిళ వాళ్ళకి ఏమైనా తమిళ మాస్టర్సే చేసేవాళ్ళు, తమిళ డాన్సర్సే చేసేవాళ్ళు. తర్వాత బాంబే మంది లేదండి. అప్పుడేంటి అప్పుడప్పుడు వినాయక చవితికి వాళ్ళకి ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదండి, ఆ ట్రాలీస్ అవి జరుగుతాయి, వాటి మీద డాన్సులు చేసి వాళ్ళు లేదు బాగా చేశారంటే అప్పుడు వాళ్ళు ఇచ్చే ఏదో 50-100 తీసుకొని చేసి అలా గడిపేవండి. నాకు బాగా గుర్తు, నేను సత్యగాడు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక్క 2 days కంటిన్యూ తినలేదండి, చాలా ఆకలి వేస్తుందండి. ఆకలి వేస్తుంటే షారున్ అని ఇప్పుడు లేడు పాపం చనిపోయాడు, తను యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, డాన్సర్ అతను. మా ఇన్స్టిట్యూట్కి వచ్చి సరదా బయటికి వెళ్దాం అని అన్నాడు. బయటికి వెళ్దాం అంటే వద్దు ఓపిక లేదు ఇక్కడే కొంచెం సరదాగా టీ తాగుదాం అని అన్నాడు. తెలియని ఆనందం అండి అప్పుడు. టీ తాగుదా అంటే నాకు యాక్చువల్లీ టీ అలవాట్లేదండి, టీ తాగుదాం అక్కడికి వెళ్తుంటే టీలోకి ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఆయన నంచుకుంటే కడుపు నిండిద్ది, అలా కడుపు నింపుకునేవాళ్ళం అండి. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఒక స్టార్డమ్ వచ్చేసింది మీకు. మళ్ళీ మనం డి జర్నీలోకి వచ్చేస్తే ఒకటే స్టేజ్ని గురు శిష్యులు షేర్ చేసుకున్నారు, మీరు రాకేష్ మాస్టర్ ఇద్దరు కంటెస్టెంట్స్ని తీసుకుని బరిలోకి దిగారు. సో అంటే మీరు ఎంత కాంపిటేటివ్గా ఉన్నారు? అంటే నేను గురువుకి కాంపిటీటర్గా అన్నట్టు నాకు ఇది లేదండి, ఎందుకంటే నా గురువు ఆయన నాకు నేర్పించాడు, ఆయన పేరు నేను నిలబెట్టాలి. నన్ను మాస్టర్ చేసుకుని మాస్టర్ గారు అండి. మాస్టర్ గారు ఏంటంటే ఒక సినిమా డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నువ్వే మాస్టర్ అవరా అని నన్ను మాస్టర్ చేశారు. అది కొన్ని కారణాల వల్ల ఆగింది. వన్స్ మాస్టర్ అయిన తర్వాత డాన్సర్గా చేయకూడదు, అసిస్టెంట్గా చేయకూడదు, మాస్టర్గానే చేస్తే చేయి లేకపోతే లేదు మాస్టర్గానే.
ఇంకా అప్పుడు కష్టాలు పడి చేసి అటు కంపెనీలకు వెళ్ళి చేసి అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉంటుంటే వినయ్ అన్నని ఒక కోడైరెక్టర్ ఉన్నారు. నేను రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు చూసి ఇతను మంచి మాస్టర్ అవుతాడని చెప్పి తను మంత్రా ఉంది చూడండి, మంత్రాలు కౌశ సాంగ్ ఇప్పించాడు. అలాగే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంగీత్ చెప్పేవాడిని. అప్పుడు కిరణ్ గారిని పరిచయం, మండపేటలో ఉంటారు. నాకు ఇప్పటికి నేను ఇంట్లో టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ కొనాలన్నా మొత్తం ఆయనే అండి, కిరణ్ గారు. అంటే ఇప్పుడు ఇల్లు కొన్నప్పుడు కూడా ఆయన సలహా తీసుకొని ఆయన దగ్గరుండే చేశారు. ఆయన మన కొంచెం ఇష్టం కొంచెం కష్టం డాలీ గారి దగ్గర ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి పరిచయం చేస్తే నాకు అప్పుడు ఎగిరే సాంగ్ చేశానండి, చూపే ఎగిరేనే అని, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో. మీ లైఫ్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏది సార్? ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే మీకు చెప్పాను కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇదొకటి మంత్రాల ఊహల్లోనే చేశానండి. అవి బాగుందని పేరు వచ్చింది, బ్రేక్ రాలేదండి. బ్రేక్ అంటే SMS మూవీ ఉంది కదండి, SMS మూవీలో సుధీర్ ఇది నిజమే సాంగ్ దుబాయ్లో చేసామండి, 2 బాయ్స్ పెట్టి. ఆ సాంగ్ చూసి బన్నీ గారు పిలిచారండి. ఆల్రెడీ అదే సాంగ్ చూసి మన సీను వైట్ల గారు బాద్షాకి ఎన్టీఆర్ గారు చెప్తే బాగుంది అని చెప్పి అలా స్టార్ట్ అయింది. ఆ సాంగ్ నాకు మంచి లైఫ్ అండి, SMS అది. మీరు చాలా మంది టాలీవుడ్ హీరోస్ తోటి వర్క్ చేశారు, పెద్ద పెద్ద స్టార్స్ తోటి వర్క్ చేశారు. వాళ్ళతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక్కొక్క హీరో గారిది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అండి. బన్నీ గారు తీసుకుంటే ఆయన ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన ఒక స్టైల్. ఎన్టీఆర్ గారు తీసుకుంటే ఆయన ఒక స్టైల్, ఆయన ఒక డిఫరెంట్. చరణ్ గారు తీసుకుంటే ఆయన ఒక స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు మాస్టర్ అండి. ఎవరికి చేసినా ఇప్పుడు ఈ హీరోకి చేస్తున్నాం అంటే ఓ ఈ హీరో ఇది, దాంట్లో ఆయనకి ఇంకెలా కొత్తగా చేయొచ్చు మనం. ఇప్పుడు వీళ్ళు డాన్స్ బాగా చేసేవాళ్ళు, కొంతమంది మామూలుగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఎలా చేపించినా సాంగ్ బాగుందని అనిపించాలి, కొత్తగా ఉందనిపించాలి. అదంతా నాకు మెయిన్ అది వచ్చింది D2 నుంచే అండి. D2 చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అండి నా లైఫ్లో చాలా హ్యాపీ ఫీల్ అయింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేశారండి, ప్రొడ్యూసర్ మల్లెమాల దానికి. శ్యామ్ సార్ ఫోన్ చేసేది నేను నాగా మూవీలో మేఘం మెరిసేను అని అంబ్రెల్లాస్తో చేశానండి. నాకు ఫోన్ చేసి నేను శ్యామ్ ప్రసాద్ గారిని మాట్లాడతానంటే సార్ చెప్పండి సార్ అంటే, చాలా బాగుంది శేఖర్, చాలా బాగా చేస్తుంది, ఇలాగే చేయి మంచి లైఫ్ ఉంటుంది అని అన్నారు. ఫస్ట్ బ్లెస్సింగ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నాకు. D5కి మళ్ళీ అదే ఒక 2 సీజన్స్ తర్వాత మీరే విన్నర్ అయ్యారు. 2 సీజన్స్ తర్వాత నేనే విన్నాను. D5 అయిపోయిన తర్వాత నాది ఇది చెప్పాను మీకు SMS అయి చేశానండి. D5 తర్వాత మీకు వచ్చిన బ్రేక్ SMS. అవునండి. మరి అదే D స్టేజ్లో ఒకసారి లూజర్ అయి ఉండి ఒకసారి విన్ చేసి అదే D ప్రోగ్రామ్లో మీరు ఇప్పుడు జడ్జ్ చేస్తున్నారు. సో మీ జర్నీ D తోటి అసలు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. చాలా అండి, చాలా. అంటే మేము చూసిన శేఖర్ మాస్టర్ని కూడా ఫస్ట్ టైం Dలో చూసినప్పుడు శేఖర్ మాస్టర్ అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు, చాలా క్వైట్గా ఉండేవాళ్ళు. అసలు అంటే యాంకర్ ఏదన్నా అడిగినా కానీ ఆ నవ్వే సార్ మీరు. అంటే మాకు ఎప్పుడైనా శేఖర్ మాస్టర్ అనగానే ముందు తెలిసేది ఆ నవ్వే. మీకు అసలు కోపం రాదా? ఎందుకు రాదండి బాబు, షూటింగ్ లో మీకు కూడా కోపం వస్తుంది అంటే ఇలాగే నవ్వుతూ కోపడతారా? లేదు, అప్పుడు వేరేగా ఉంటుంది. యాక్చువల్గా నాకు చాలా సిగ్గండి, చాలా భయం, నాకు మాట్లాడతాం రాదు. నన్ను హాస్టల్లో జాయిన్ చేశారని చెప్పాను కదా, అది RCM అండి, క్రిస్టియన్స్ది, బిషప్ గ్రాస్ హై స్కూల్, మిషనరీ స్కూల్. 6:30కి ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో వెళ్ళి బైబిల్ చదవాలి ప్రతి ఒక్కరు. అంటే నేను క్రిస్టియన్ కాదండి, మిషనరీ స్కూల్ అయితే చదవాలి ప్లస్ అసెంబ్లీలో కానీ క్లాస్లో కానీ వెళ్ళి ఏదో మాట్లాడాలి, ఏదో టాపిక్ ఉంటుంది, ప్లస్ స్కూల్లో కానీ. నాకు అది వచ్చేటప్పుడు చాలా భయం అండి, ఏదో వంక పెట్టేశారు జనం అని చెప్పి పడుకునేవాడిని. స్టేజ్ ఫియర్ ఉండేది మీకు కూడా? అమ్మో చాలా అండి బాబు. అలాంటిది నేను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నా, ఎలా డాన్స్ చేస్తా నాకే అర్థం కాదు, సీరియస్ గా అసలు మాట్లాడలేదు. అంటే స్మాల్ స్క్రీన్ మీలో ఉన్న ఈ భయాన్ని పోగొట్టిందంట మేబీ. మాస్టర్ డాన్స్ అంటేనే మ్యాథమెటిక్స్, అంటే మీరు 1 2 3 4 కౌంట్లోనే వెళ్తుంది. కానీ ఇద్దరి మధ్యలో అనేది ఎప్పుడు మనం కెమిస్ట్రీ అంటాం. ఈ మధ్య మీ కెమిస్ట్రీ ఎక్కువ చాలా మందితో ఆన్ స్క్రీన్ అంటే స్మాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. అంటే అటు లాస్య ఇటు రష్మి మీ పక్కనే సదా గారు కూర్చుంటున్నారు. సో ఈ కెమిస్ట్రీ గురించి ఏంటి, అంటే సీక్రెట్ ఏంటి? చాలా మంది అంటారండి, ఏం లేదండి, అది ఊరికే సరదాగా
అలా అంటే ఆ టైంలో ఏమనిపిస్తే అది చేస్తాను, అంతేగాని దాని పర్టికులర్ కెమిస్ట్రీ ప్లాన్ చేసింది ఇదేం లేదు. నాకేంటి ఏదైనా ప్రిపేర్ అయ్యి ఏది మాట్లాడలేను నేను. ఆన్ ది స్పాట్లో ఏం జరుగుతుందో దాన్ని కంటిన్యూగా వెళ్ళిపోతాను. కానీ ఎవరైనా వచ్చి ఇలా చెప్పు ఇలా అంటే నేను చెప్పలేను, అది చేయలేను, నాకు తెలియదు కూడా. ఇప్పుడు మీరు జనరల్గా ఎలా మాట్లాడితే ఇలా మాట్లాడితే ఓకే. సో డి మీకు నేర్పించింది, చాలా చాలా నేర్పించింది, చాలా నేర్పించింది నాకు. ఈవెన్ ఇప్పుడు నేను వెళ్తున్నా అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్న దాన్ని చూసి ఇప్పుడు నేనైతే ఇలా చేస్తాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకా వేరేలాగైతే ఎలా చేయొచ్చు అని రోజు నేర్చుకుంటాను కూడా. నాకు లెసన్ అది. ఓకే, మీరు పెద్ద హీరోల సినిమానే చేస్తారు, చిన్న హీరోలకి చెయ్యరు అని ఒక చిన్న టాక్ ఉంది మీ మీద. అయ్యో అవునా? అదేం లేదండి. ఇప్పుడు అంటే నాకు డేట్స్ కుదిరి అంటే రెమ్యునరేషన్ కుదిరితే నేను డెఫినెట్గా ఏ సినిమానే చేస్తానండి. అది ఒక డైరెక్టరు నాకు తెలిసి నన్ను నమ్మి, ఒక డైరెక్టర్ కానీ హీరో కానీ నన్ను నమ్మి, అది ఈవెన్ చిన్న హీరో అయినా నన్ను నమ్మి వచ్చి నువ్వు చెయ్యి అంటే మనస్ఫూర్తిగా పెద్ద హీరోకి నేను ఎంత అయితే ఎఫెక్ట్ పెడతానో చిన్న హీరో కూడా అంత ఎఫెక్ట్ పెడతానండి. కానీ ఆ బడ్జెట్ ఇది డేస్ ఇది దాని తగ్గట్టే చేస్తామని. కానీ నేను పెద్ద హీరోకి పెద్ద సినిమాకి ఎంత ఎఫెక్ట్ పెడతానో చిన్నదానికి కూడా అంత ఎఫెక్ట్ పెడతాను. ఏదైనా ఒకటే అవుట్పుట్ మీరు 100%. ఎందుకంటే హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది. నేను పెట్టకపోతే రేపొద్దు నేను కనపడినండి. ఇప్పుడు నేను వచ్చిన కూడా చిన్న సినిమాలు చేస్తాను, చిన్న సినిమాలు చేస్తేనే బాగా చేస్తానని చెప్పి ఇటు వస్తున్నా. కానీ ఏంటంటే చిన్న స్వార్థం ఎక్కడో ఉంటుంది. ఏంటంటే ఈ మూమెంట్ పెద్ద హీరో చేస్తే బాగుంటుంది అని అలా ఏమైనా కొన్ని మూమెంట్స్ దాచుకుంటాం, కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని మూమెంట్స్ దాచుకుంటామేమో. కానీ దాచుకోబుద్ధి కాదు, అది ఏదైనా ఉంటే అనిపిస్తే అన్ని దాచుకోమల్లి. ఎందుకంటే పెద్ద హీరో చేస్తే రీచ్ ఎక్కువ, అంటే ఒక స్టార్ హీరో చేసేదానికి జనరల్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో అలా మీ బ్యాంక్ లో ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి ఇంకా చూడాల్సినవి? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సార్ ఇండస్ట్రీలో అసలు రావాలి అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? యాక్చువల్గా నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని రాలేదండి అసలు. చిన్నప్పుడు నాకు మైండ్ ఏం లేదు. నేను యాక్చువల్గా చెప్పాను కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సమ్మర్ హాలిడేస్లో డాన్స్ నేర్చుకున్నా. సెకండ్ ఇయర్ అంటే సినిమాలో ఒక డాన్సర్గా చేయాలి, ఏది గ్రూప్ డాన్సర్లో స్క్రీన్ మీద డాన్సర్గా చేయాలి అన్నట్టే వచ్చా. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చూస్తే ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రఫీ అన్న, ప్రభు మాస్టర్ అన్న చాలా ఇష్టం అండి. అలాగే చిన్నప్పుడు మా మావయ్య నేను కలిసి చిరంజీవి గారి సినిమాస్కి గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ అట్లకి లైన్లో వెళ్ళి క్యూలో నిలబడి చెమట్లు పెట్టి టికెట్ దొరికితే హ్యాపీ వెళ్ళిపోయి కూర్చొని చేసాం. మరి అలాంటి ప్రభుదేవ మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చారు, ఆయనే డైరెక్ట్ చేసిన మూవీకి మిమ్మల్ని కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నారు. అవును, అంటే అసలు అలాంటి మూమెంట్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. చాలా అరుదుగా, చాలా రేర్ అండి. అంటే నేనే ఆశ్చర్యపోయా. మీకు చెప్పాను ఒకటి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాస్టర్ని డాన్స్ నేర్పించమంటే ఏ డాన్స్ అంటాను, నాకు డాన్స్ పేరు తెలియదు, నాకు అతని పేరే తెలుసు, ప్రభుదేవ్ గారి డ్యాన్స్ అని చెప్పాను. అతను నవ్వాడు. అంటే అలాంటి అతని పేరు చెప్పి డ్యాన్స్ నేర్చుకొని చేసి వచ్చిన వాళ్ళని అతనే పిలిచి నా సాంగ్ చూసి ఇద్దరు అమ్మాయిలతో టాప్ లేచిపోయి సాంగ్ చేశానండి. బ్లాక్ లేడీ ఒకటి వచ్చింది, దానికి ఒకటి వచ్చింది, ఇంకొకటి వచ్చి మెగా మీటర్కి వచ్చిందండి ఈ ఇయర్. అయితే ఆ సాంగ్ చూసి ప్రభు మాస్టర్ అది 4 సాంగ్స్ చూసారంటండి. చూసి వాళ్ళ అసిస్టెంట్ అడిగితే శేఖర్ అంటే ఎవరు అంటే ఇలా అంటే సార్ ఒకసారి పిలువు అని, నా సాంగ్ చేస్తారేమో అడుగని ఫస్ట్ అతనితో మాట్లాడిచ్చారు. ఇలా ప్రభు మాస్టర్ సాంగ్ అంటే మీరు చేస్తారని. ఏమండి ఏం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మీరు ఇలా పిన్ చేసుకున్నారా ఏంటి? నేను వినేది నిజమా కాదు అలా అడగటం. ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ మీరు చేస్తారని అడుగుతున్నారు. ఎందుకు చేయండి, దేవుడు వచ్చి ప్రసాదం కావాలా, వద్దులేదు నేనే రావాలని ఇంటికి అంటే ఏమంటాం, ఆయనే రమ్మంటాం మనం. తప్పకుండా అండి, నేను ఎందుకు చేయనండి, 100% దానికోసం వెయిట్ చేస్తున్నాను, మా డ్రీమ్ అండి అది అని చెప్తే మాస్టర్ పిలిపించి సాంగ్ ఇచ్చారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఫస్ట్ రాగానే ఆయన చెప్పారు, అజయ్ దేవగన్ అంటే ఆయన డాన్స్ తెలుసు కదా శేఖర్, ఆయన తగ్గట్టు ఆయన బాగా చేసేటని ఉండాలి, హెవీగా లేకపోయినా పర్లేదు, కానీ బాగుండాలి, చాలా బాగా చేశాడు అంటుంది. ఓకే అని 2 రోజులు ప్రాక్టీస్ మాస్టర్ చూపిస్తే చాలా బాగుంది శేఖర్, చాలా బాగుంది. స్పాట్కి వెళ్ళాం, లొకేషన్ సాంగ్ జరుగుతుంది, ఆయన వస్తున్నాడు, ఆయనకి కొంచెం రాకపోతే మాస్టర్ వెళ్ళిపోయి టక్ మంచి చేంజ్, మాస్టర్ వచ్చి శేఖర్ ఏదైనా మార్చు అన్నాడు. సరే వెళ్ళా అంటే నేను తర్వాత అనుకున్నా, వెళ్ళి టక్ మన మూమెంట్ మారిస్తే ఓకే శేఖర్ అన్నాడు. ఆయన చెప్పి చేస్తున్నాడు. ఒక్క నిమిషం వచ్చి నేను పక్క వచ్చి ఆలోచించా, ఈయన డాన్సులకే లెజెండ్, ఇండియన్ మైకేల్ జాక్సన్, పెద్ద గాడ్ లాగా.
ఆయన ముందు నేను కంపోజ్ చేశాను. నాకు అప్పుడు అర్థం కాలే, అంటే ఆ వర్క్ టెన్షన్ వెళ్ళి అంటే మార్చమన్నాడు, టక్మని వెళ్ళి ఆయన వెళ్ళి మార్చొచ్చు కదా. అదే ప్రొఫెషనలిజం సార్. ఆయన ఒక డైరెక్టర్ చైర్ లో కూర్చుని మీకు ఒక కొరియోగ్రాఫర్ పోస్ట్ ఇచ్చి అంటే ఎంత రెస్పెక్ట్ చేశారు. అవునవును, నాకు నిజంగా ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు. అంటే ఆయన ముందు నేను కంపోజ్ చేశానని. ఇంకో విషయం ఏంటంటే, నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఆ హీరోయిన్ కొంచెం బాగా రాకపోతే మాస్టర్ వెళ్ళి ఆ మూమెంట్ చేసి చూపిస్తున్నారు. ఎవరు దొరికిందండి ఆ అదృష్టం. మీరు తెర మీద చూసి ఆయన మీ మూమెంట్ చేసి మీరు ఆయన మూమెంట్ నేర్చుకుందాం అనుకున్నారు. నేర్చుకున్నాను కూడా, ఆయన మూమెంట్లు ఎన్నో నేర్చుకున్నాను. అంటే నేను హీరోయిన్కి మూమెంట్ చెప్తే హీరోయిన్కి రాకపోతే ఈయన వెళ్ళి ఇలా కాదు ఇలాగని చెప్తే అసలు మామూలు ఆనందం కాదు. సార్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమిళ్ కొరియోగ్రాఫర్స్ హవా ఎక్కువ ఉంటుంది, చాలా డామినేటెడ్గా ఉంటుంది. అలాంటి టైంలో తెలుగు కొరియోగ్రాఫర్స్ బయటికి రావడం అనేది చాలా జరగలేదు. అంటే ఇప్పుడు డి వల్ల మీరు అందరూ బయటకు వచ్చారు, కానీ అట్లా ఎందుకు అలా అయిపోయింది? తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ డామినేటెడ్గా అంటే ఇప్పుడు లేదండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే డామినేటెడ్ ఉన్నారు. మీరందరూ ట్రెండ్ సెట్ చేశారు. ఫస్ట్ అంటే ఏంటంటే అది ఎవరు తప్పలేదండి, ఏంటంటే ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిందండి. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద మాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. ఎందుకంటే అక్కడ కార్డు తీసుకున్నారు. అంటే అప్పుడు ఇక్కడ యూనియన్ లేదు, మన దగ్గర యూనియన్ లేదు. అలా ఎవరైనా మన తెలుగు తారా మాస్టర్ చిరంజీవి గారికి ఇద్దరు చేయించారు. మన తెలుగు ఆమె, మన సుచిత్ర మాస్టర్ తెలుగు ఆమె, కృష్ణారెడ్డి మాస్టర్ తెలుగు, చాలా మంది మాస్టర్స్ ఉన్నారండి. ఇప్పుడు ప్రభు మాస్టర్ ఉన్నారు, అంటే వాళ్ళు బెంగళూరు నుంచి, ప్రభుదేవ్ మాస్టర్, రాజసుందర్ మాస్టర్ బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన వాళ్ళు తమిళనాడుకి. అంటే ఇలా అంటే అప్పుడు ఇండస్ట్రీ అంతా మన సౌత్ మొత్తం ఎక్కువ తమిళనాడులో ఉండేది. అందుకని ఎక్కడున్నా అందరూ అటు వెళ్ళారు, అందుకని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఫామ్ అయ్యి చేసిన ఇప్పుడు తెలుగు మనకి. సార్ అంటే నేను ఒక క్లాసికల్ డాన్సర్ని, నాకు కూడా ఏంటంటే ఒక సాంగ్ చూసినప్పుడు నేను కూడా కొంచెం కొరియోగ్రఫీ వర్క్స్ చేస్తున్నాను. సో నాకు కూడా చాలా చాలా ఇష్టం ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలి. కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా మనం ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ని చూడట్లేదు. అంటే ఇది దీనివల్ల అని చెప్పలేను. అంటే వన్స్ నేనేనండి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కొరియోగ్రాఫర్ అయిపోయాను కదా, నాకు సాంగ్స్ వస్తే చేస్తాను అనుకుని నేను కూర్చుంటే కాదండి. లేదు కంపెనీలకు వెళ్తాం, సాంగ్స్ వస్తున్నాయి చేస్తున్నాం అంటే ఏదో వస్తుందని చేస్తాం కాదు. చేసావంటే ఇప్పుడు శేఖర్ ఉన్నాడు, శేఖర్ అనేవాడు కనపడాలి. అక్కడ కనపడాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ప్రవీణ ఉంది, ప్రవీణ చేస్తా అంటే ఏదో సాంగ్ వస్తుంది రెగ్యులర్గా చేసేస్తే ఎలా, నీకనేది ఒకటి ఉండాలి, ఏదో కొత్త మార్క్ కావాలి. కానీ రెగ్యులర్గా అదే ఉండకూడదు. ప్రభు మాస్టర్ కుమార్, రాస్తున్నారు రాజస్ మాస్టర్, అప్పుడు వాళ్ళు ఒకటే చేస్తే అంటే వాళ్ళ స్టైల్ ఉంటుంది కానీ వేరియేషన్స్ ఇస్తున్నారు. అలా ఇస్తేనే ఉమెన్ కొరియోగ్రాఫర్స్ అట్లా ఇవ్వట్లేదు అంటారా? అంటే అలా ఇవ్వలేరా? లేదండి, ఇప్పుడు బృందా మాస్టర్ ఉన్నారు, సుచిత్ర మాస్టర్ ఉన్నారు, కళ మాస్టర్, ఫస్ట్ చిరంజీవి గారికి చేశారు, తారా మాస్టర్, వీళ్ళందరూ ఇప్పుడు రీసెంట్ గా చెప్పుకోవడానికి ఎవరు లేరు. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ నాకు తెలియదు, మనకు తెలియదు. అంటే వాళ్ళు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇండస్ట్రీ ఎంతవరకు ఇన్వైట్ చేస్తుంది. 100% అండి. మాకన్నా మీకు ఇంకా హ్యాపీగా వెల్కమ్ చెప్పిద్ది. అది ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా లేడీస్కి కంపల్సరీ ఒక సీట్ అలా ఉంటుందండి. ఒక 10 సీట్లు ఉంటే వస్తానంటే లేడీస్కి 8 సీట్లు ఉంటాయి, 2 సీట్లే జెంట్స్కి ఉంటాయి. మీరు వస్తానంటే మాకు 33.3% రిజర్వేషన్ ఇక్కడ కూడా ఉందంట. 100% ఉంది, కానీ రావట్లేదో మరి ఏంటో నాకు తెలియదు మరి. సో శేఖర్ మాస్టర్ చెప్తున్నారు, లేడీ డాన్సర్స్, ఆస్పైరింగ్ కొరియోగ్రాఫర్స్ అలా కూర్చోకండి, మనం కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర యానీ అని ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు, తను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చేశారు, పూరి గారి సినిమాలు చేస్తున్నారు. నేను ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు. మరి చూడండి ఆ మంచి అచీవ్మెంట్ చేస్తున్నట్టు, బాగా మంచి కొరియోగ్రాఫర్ అవుతున్నట్టుగా. సార్ క్రిష్ 3 సినిమా చూస్తున్నప్పుడు ఒక మూమెంట్లో అంటే హృతిక్ రోషన్ ని, ప్రియాంక చోప్రాని చూస్తూ మర్చిపోయే టైంలో సడన్ గా శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. సో తెలుగు ఆడియన్స్ అందరూ ఏంటంటే అరే మన మనిషి ఏంటి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నారు, అది ఎలా జరిగింది? అది చాలా మంది కొరియోగ్రఫీ నేను చేశాను అనుకుంటున్నారు. నా సాంగ్ కొరియోగ్రఫీ మీరు చేశారు అనుకుంటున్నారు, కానీ నేను చేయలేదు. మీరు చేయలేదు ఆ సాంగ్ కి? చిన్ని ప్రకాష్ మాస్టర్ ఉన్నారు కదండి, రేఖా ప్రకాష్ మేడం, చిన్ని ప్రకాష్ సార్ మాస్టర్. నాది వేరే సాంగ్ జరుగుతుంది పక్కన ఫిలిం సిటీలో చిన్ని ప్రకాష్ మాస్టర్ సాంగ్ జరుగుతుంది. నేను మాస్టర్ని కలవటానికని వచ్చా, వాళ్ళది ఇంకా ప్యాకప్ అవ్వాలి, నాది ప్యాకప్ అయ్యింది. కలుస్తానికి వస్తుంటే అప్పుడు రాకేష్ రోషన్ గారు అక్కడ ఉన్నారు. చిన్ని ప్రకాష్ మాస్టర్ దగ్గర మాట్లాడంటే ఆయన ఒక బిట్ చేద్దాం అనుకుంటున్నారంట.
ఓ పర్టికులర్ మనిషి కావాలి ఎవరెవరో అనుకుంటున్నారంట. నేనేదో వచ్చి మా అప్పుడు గడ్డం కొంచెం పెరిగింది అంటే అతను చేస్తారేమో అడగండి అని చిన్ని ప్రకాష్ మాస్టర్ పిలిచి అడిగారంట. మాస్టర్ ఇలా రాకేష్ రోషన్ గారు అడిగారు, పిలిచి చేస్తారా? అయ్యో మాస్టర్ బెల్లవాళ్ళు చేస్తాను అది అని. అందుకని ఆ ఒక చిన్నది బిట్ చేశానండి. మీరు చాలా బాలీవుడ్ నేను తెలిసిన వాళ్ళందరూ నేను చేశానేమో అనుకుంటున్నారు ఆ సాంగ్. సార్ మీరు ఇప్పుడు ప్రభుదేవ గారితో బాలీవుడ్లో కూడా వర్క్ చేశారు. అంటే బాలీవుడ్ స్టైల్, అక్కడున్న ఎన్వైర్న్మెంట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి, అక్కడ ఛాలెంజెస్ ఏంటి? ఇంకా ఇప్పుడు చాలామంది అంటారు బాలీవుడ్ కొరియోగ్రఫీ సపరేట్ ఉంటుంది, అదేం లేదండి. మేకింగ్లోనండి. ఇప్పుడు ఏంటంటే మన దానికన్నా బాలీవుడ్ది బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ లైట్స్ది, ఎక్కువ సెటప్స్, అంటే గ్రాండియర్ తీసుకొస్తారు, గ్రాండియర్ సాంగ్కి అవి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా ఏ మాత్రం తగ్గట్లకి ఏ సాంగ్ చూడండి గ్రాండియర్ కంపల్సరీ ఉంటుంది, చాలా రిచ్ గ్రాండియర్గా ఉంటుంది. అది ఒకప్పుడు ఉండేది బాలీవుడ్ అంటే ఇదని. ఇప్పుడు ఆ డిఫరెన్స్ అయితే లేదు. నాకైతే అక్కడ చేసినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు, కన్నడలో చేసినప్పుడు, తమిళ్లో చేసినప్పుడు నాకు ఏ డిఫరెన్స్ అనిపించలే. ఏదైనా కొరియోగ్రఫీ, డాన్స్కి లాంగ్వేజ్ అంటూ లేదండి, ఏదైనా ఒకటే. డాన్స్ అనేది లాంగ్వేజ్ అసలు. అవును అవును అవును. ఒక డాన్సర్ ఇంకో డాన్సర్ తో డాన్స్ తోనే కమ్యూనికేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అసలు సినిమాలు అంటే మనం లైక్ చేయడానికి ఒక కారణము, డాన్స్ అంటే ఒక లైక్ చేయడానికి ఒక కారణం. ప్రతి మనిషికి అంటే చిరంజీవి గారిని చూసే ఎంతో మంది ఇన్స్పైర్ అయి ఉంటారు, ఎంతో మంది అభిమానిస్తారు. అలాంటి చిరంజీవి గారిని మీరు తెర మీద చిన్నప్పుడు అంతా చూసి లైఫ్ లో ఒక్కసారైనా ఆయనకి కొరియోగ్రాఫ్ చేయాలి అనే డ్రీమ్ మీకుంది అని మాకు తెలుసు. కానీ ఒక సాంగ్ అనుకుంటే మీకు ఆయన 150th మూవీలో 2 సాంగ్స్ వచ్చాయంట మాస్టర్. అవునవునండి. ఎలా? నా అదృష్టం అండి, పూర్వజన్మలో ఏదో చేసుకున్నానండి నేను. ఎందుకంటే నేను కొరియోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు అప్పుడు లేరండి. మూవీస్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఆ టైంలో నేను అనుకున్నా అందరూ చేస్తున్నా, నేను మెయిన్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అలాంటి బాస్కి ఎప్పుడు చెప్తాం మనం అని మనసులో ఒకటి ఉండేదండి. తర్వాత 150th మూవీ స్టార్ట్ అవుతుంది చిరంజీవి గారిది అన్నాక ఆనందం, మళ్ళీ ఒక భయం, వస్తుందో రాదు, ఒక సాంగ్ అని ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడు వర్క్ చేయలేదు. ఆయనతో చేసి సీనియర్స్ ఉన్నారు, ప్రభుదేవ మాస్టర్, లారస్ మాస్టర్, రాజసుందర మాస్టర్, వీళ్ళు ఉన్నారు. మనకు వస్తుందో రాదో అని అనుకున్నాం. అయితే ఆల్రెడీ వినాయక్ గారికి నేను చేస్తున్నానండి, వినాయక్ గారికి చేసాను, చరణ్ గారికి చేస్తున్నాను. పిలిపించారు. వెళ్ళిన తర్వాత ఇలాగే మానిటర్ దగ్గర కూర్చున్నానండి. ఆయన షార్ట్ చేసి వస్తాను, నేను వినాయక్ గారితో మాట్లాడుతుంటే ఆయన వస్తుంటే మా అసిస్టెంట్ ఇలా తలుపు తట్టి సార్ వస్తున్నారన్నారు. చూసి చిరంజీవి సార్ తక్కువ లేచి నుంచుంటే కూర్చోండి మాస్టర్ అన్నారు. కూర్చోండి మాస్టర్ అంటే నాకు అర్థం కాదు, వచ్చి కూర్చున్నారు. అంటే నన్ను అన్నారు అని తెలియదు, అంటే నేను తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు కదా సార్కి. నన్ను కూర్చోండి మాస్టర్ అన్నారా లేదా ఇంకెవరన్నా? నేను లేచి సార్ నా పేరు శేఖర్ సార్ అన్న. తెలుసు మాస్టర్, టీవీలో చూస్తున్నాను మిమ్మల్ని అన్నారు. అబ్బా ఎంత ఆనందం వేసిందంటే అప్పుడు. ఎందుకంటే ఇంకో విషయం చెప్పారు, నేను చూశాను మీరు చేసిన సాంగ్స్ అని అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే చరణ్ అడుగుతున్నాను, ఎవరు ఈ సాంగ్ చేశారంటే పలానా శేఖర్ అని అంటున్నారు. అది చూస్తున్నా, మీ డీలో మీ జడ్జిమెంట్ కూడా చూస్తున్నాను, మీకు బాగా నచ్చితే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతారు. అది అంటే అంత అబ్జర్వ్ చేస్తున్నారంటే చిరంజీవి గారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. చూడండి, అంటే నన్ను కాదు డీని ఫాలో అవుతున్నారు. నాకు నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే మామూలుగా కూర్చొని మాట్లాడేది బాగా నచ్చితే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పేది చెప్తున్నారంటే మినిమం ఒక 3-4 సార్లు చూస్తే అబ్జర్వ్ చేస్తేనే చెప్తారు కదండి. బా చాలా 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 హ్యాపీ అనిపించిందండి ఆ మాట. ఎందుకంటే సార్ చూసి నన్ను గుర్తుపట్టారు, ఒక లెజెండ్ ఆయన చూసి నన్ను గుర్తుపట్టారు. నాకు ఆ రోజు ఇంటికి వచ్చి అస్సలు మర్చిపోలేనండి అది. అదైన తర్వాత అప్పుడు వినాయక్ గారు అన్నారు, మాస్టర్ అండి ఏ సాంగ్ చేస్తారన్నారు. నాకు ఏ సాంగ్ ఇచ్చినా చేస్తానండి బాస్ది, ఏ సాంగ్ వచ్చినా చాలు నాకంటే. ఫారెన్ సాంగ్ ఉంది, సెట్ సాంగ్ ఉంది, ఏ సాంగ్ కావాలన్నా. ఏదైనా పర్లేదండి, సార్ది డ్యాన్స్ ఉంటే బెటర్. డ్యాన్స్ ఉంటే బెటర్ అంటే ఓన్లీ డ్యాన్స్ సాంగ్ లేదు అని మళ్ళీ సాంగ్ ఎవరు అని చెప్పి ఏదైనా పర్లేదు ఏది ఇచ్చినా చేస్తానన్న. సరే అని చెప్పి తర్వాత కాల్ వచ్చి ఫారెన్ సాంగ్స్ అని అన్నారు. ఒక సాంగ్ అన్నారు. వెళ్ళిన తర్వాత వేరే మస్ట్ సాంగ్ జరుగుతుంది. 3 o'clock నాకు షార్ట్ వెయిట్ చేస్తున్నా, సార్ ఎలా చేస్తారు అంటే నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఎలా చేస్తారు చూడాలని వెయిట్ చేస్తున్నా. వచ్చింది, మొత్తం కంపోజ్ చేసి షార్ట్ రెడీ చేసి పెట్టేసాం.
సార్ వచ్చారు. వచ్చి ఏది ఎక్కడ మాస్టర్ ఎక్కడ అంటే నేను వచ్చాను. సార్ ఇది సార్ అంటే ఓకే అన్నారు. వీళ్ళు చేశారు. బా అనుకున్న కోరిక మొత్తం మామూలుగా తీరలేదండి. చాలా 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 హ్యాపీ ఆ క్షణం. అంటే నేను చేసిన మూమెంటు బాస్ స్క్రీన్ మీద చేశారు. చూసి అంటే ఆ రోజు ఆ ఒక్క షాటే జరిగిందండి. ఇంకా చాలా ఈ లైఫ్కి నీకు అనుకున్నా. డాన్సర్కి ఒక హీరోకి డిఫరెన్స్ అనేది చిరంజీవి సార్లో చూడొచ్చు. ఎక్స్ప్రెషన్తో, గ్రేస్తో. అక్కడ సాంగ్ అయిపోయి బయలుదేరుతున్నప్పుడు హోటల్లో సార్ పిలిచారు. పిలిచి శేఖర్ ఈ సాంగ్ వినాను పెట్టారు. ఆవిడే లెట్స్ డు కుమ్ముడు. మోస్ట్ హ్యాపెనింగ్ సాంగ్. వెబ్ అంతా ఇదే సాంగ్ నడుస్తుంది. అవును. ఈ సాంగ్ అంటే వేరే మాస్టర్స్ కనుక్కున్నాం. నాకు నువ్వు బాగా చేస్తావు, నాకు నీ స్టైల్ చాలా బాగా నచ్చింది. నిద్రపోయారా సార్? అసలు ఏమైనా తిన్నారా ఆ రోజు? నిద్రపోయారా? ఎన్ని రోజులు నిద్రపోలేదు, ఎన్ని రోజులు తిండి తినలేదు అంటే జీవితంలో మర్చిపోలేదు. మనసు నిండిపోయి ఉంటుంది. అవును, చాలా చాలా చెప్పి ఆ సాంగ్ విను అన్నారు. నాకు ఇస్తున్నట్టుగా చెప్పండి, నేను ఇస్తున్నట్టు ప్రామిస్ చేయను. సాంగ్ విను, నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళినా డిసైడ్ అయ్యి చెప్తాను. సాంగ్ వినిన తర్వాత అప్పటి నుంచి రూమ్కి వెళ్ళిన కాడి నుంచి నేను మనిషిగా లేను, గాల్లో తేలుతా ఉన్నా. మా మిస్సెస్కి ఫోన్ చేసి, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. వస్తే రాదు, వస్తే బాగుంటుంది, సాంగ్ చాలా బాగుంది. అయితే దేవుడి దగ్గర సాంగ్ వచ్చిందండి. సాంగ్ వచ్చి బాస్ కుమ్మేశారు. మామూలు చేయాలి. గ్రేస్ మామూలు గ్రేస్ కాదండి. ఎంత చూస్తున్నా చూడాలనిపిస్తుంది. అవును. ఎంతమంది ఎంత కష్టపడి కింద పడి మీద పడి చేసినా ఆయన వచ్చి అలా ఒక చిన్న మూమెంట్ చేసి, చిన్న మూమెంట్ కెమెరా ముందు అలా వచ్చి ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే అసలు అదే చెప్తారు. స్టార్ అని మెగాస్టార్ స్టార్ మెగాస్టార్ తెలియని మ్యాజిక్. ఫారిన్స్ అంటే కొట్టాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. చూసే వాళ్ళందరికీ థియేటర్లో ఇట్స్ గోనా బి ఎ ట్రీట్ టు ద ఐస్ మన్. చాలా శేఖర్ నీకు జీవితానికి ఇది అనుకున్నా. ఈ అమ్ముడు కుమ్ముడు థియేటర్ని కుమ్మేస్తుంది అనే నమ్మకం మాకుంది. నేను ఫస్ట్ డే సెట్లో సాంగ్ లెట్స్ డూ కుమ్ముడు అమ్మడు సాంగ్లో చేసినప్పుడు నేను మొబైల్లో చేసి ఒక మూమెంట్ సార్కి చూపించాను. చూశారు, ఓకే అన్నారు. ఈవినింగ్కి చరణ్ గారు కూడా వచ్చారు. నేను లోపల హీరో గారిది అయిపోయింది. నేను కాజల్కి ఏదో చెప్తుంటే కాజల్కి చెప్తున్నాను, పిలిచారు. హీరో గారు పిలుస్తున్నారు అన్నారు. సరే వచ్చా. పిలుస్తుంటే ఐప్యాడ్ తీసుకొచ్చి చరణ్ రాని అంటే మీరు ఇవ్వండి డాడీ అన్నారు. ఐప్యాడ్ గిఫ్ట్గా ఇచ్చారండి సార్. చిరంజీవి గారు మీకు ఐప్యాడ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఐప్యాడ్ గిఫ్ట్గా ఇచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో కూడా విన్నాము, ఆయనకి బాగా నచ్చితే ఆయన వాచ్ ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తూ ఉంటారు అని. ఇచ్చినప్పుడు అన్నారు, అంటే ఫోన్లో చూపిస్తున్నా కదా, ఇప్పుడు నువ్వు పెద్ద దాంట్లో నువ్వు చూడు, నాతో నువ్వు చేసే సాంగ్స్ అన్ని దీంట్లో ఉండాలి నీ మెమొరీగా, నువ్వు చూడాలి అంటే దాని అర్థం ఏంటి, ఇంకా నువ్వు నాకు చెయ్యాలి సాంగ్స్ అన్నారు. నిజంగా థ్యాంక్ గాడ్ అలాంటి పెద్ద ఇంతవరకు తీసుకొచ్చి మీ ఫాదర్ బ్లెస్సింగ్స్, మీ మదర్ బ్లెస్సింగ్స్, మళ్ళీ మీ గురువు గారి బ్లెస్సింగ్స్, మీరంతా వాళ్ళకి వాళ్ళ డ్రీమ్ని మీరు ట్రూ చేశారు కాబట్టి ఇవన్నీ మీ వేలో వస్తున్నాయి. అవునండి సార్. ఇప్పుడు చిరంజీవి గారితో ఆయన కంబ్యాక్, ఆయన ఇప్పుడు ఇంత ఉందన్నా ఏదైనా మూమెంట్ చెప్తే ఇది చేయలేను ఇది రాదు అని అనండి, చేస్తారు. ఏ మూమెంట్ అయినా చేస్తారు, స్టైల్గా చేస్తారు. ఆ గ్రేస్తో స్టైల్గా చాలా బాగా చేస్తారు. అసలు అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన పిక్చర్స్ కనుక చూస్తూ ఉంటే ఎవరండి చెప్పారు ఆయనకి 60 years అని? లేదు అసలు నాకు కనపడింది. నేను చూస్తుంటే ఇప్పుడు నాకేంటి గ్యాంగ్ లీడరు, బిగ్ బాస్ లో ఏ చిరంజీవి గారిని అయితే చూస్తున్నా, ముఠా మేస్త్రిలో నాకు ఆయన అలాగే కనబడుతున్నారు. అసలు ఆయన స్టైల్ కానివ్వండి అన్మ్యాచబుల్ విత్ ఎనీ ఆఫ్ దోస్ హు ఆర్ దేర్. సో మెగా ఫ్యామిలీతో మీరు ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఒకటి చేయలేదు,
దానికోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా అత్తారింటి దారి చెప్పారండి. ఆ టైంలో నేను వేరే మూవీ అబ్రాడ్ వెళ్ళబట్టి అది మిస్ అయిపోయింది. ఓకే. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, వరుణ్ తేజ్ ఒకరు ఉన్నారు. వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు ఈ సాంగ్ చెప్పారు సీను వైట్ల సార్ది, అది చేయొచ్చు. ఆల్మోస్ట్ దాంట్లో చిరంజీవి సారు, బన్నీ సారు, చరణ్ గారు, శిరీష్ గారు, సాయి ధరమ్ తేజ్, అంతే పవన్ కళ్యాణ్ వర్క్ చేసేసారు. అందులో బాస్ కంబ్యాక్ ఫిలిం లో మీరు వర్క్ చేశారు. దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. శేఖర్ గారు, మీరు ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఒక స్టార్డమ్ తెచ్చుకున్నారు. కానీ మీ ఇంట్లో ఒక బుల్లి స్టార్ ఆల్రెడీ మెరుస్తోందని వింటున్నాను నేను. అంటే ఒక పక్కన డీలో మీరు, ఇంకో పక్కన జబర్దస్త్ లో, ఏడి ఆ స్టార్ ఏడి? విని హాయ్, హౌ ఆర్ యు? సో ఫైన్. బిజీగా ఉన్నావా? ఉన్నా. ఎందుకు బిజీగా ఉన్నావు? జబర్దస్త్. జబర్దస్త్ హోంవర్క్ కాదు. జబర్దస్త్ బిజీగా చదువుకోవట్లేదు, స్కూల్కి వెళ్ళవా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు జబర్దస్త్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు స్కూల్కి కాదు. సో ఎలా సార్, అంటే హౌ డిడ్ యూ ఐడెంటిఫై దిస్ టాలెంట్ ఇన్ హిమ్? అంటే నిజంగా నేను ఐడెంటిఫై చేయలేదండి. నాకు యాక్చువల్లీ డీకి వస్తున్నాడు, డ్యాన్స్ గ్యాప్లో డ్యాన్స్ చేస్తున్నాడు, ఒకసారి ఎంట్రీ చేశాడు. నేను ఎప్పుడు షాక్ అయ్యానంటే దసరా మహోత్సవం ఒకటి చేసాం దసరా పండుగ. మీ రెమ్యునరేషన్ కూడా రోజా గారికి ఇచ్చేయమంటారు అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అని ఎవరు చెప్పలేదంట. ఓకే, చాలా స్పాంటేనియస్ గా చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నా సెల్ఫ్ లో ధైర్యం. నీ సెల్ఫ్ లో ధైర్యం? నీ సెల్ఫ్ లో ధైర్యం? ఆ షెల్ఫ్ ఎక్కడుంది? మాస్టర్ మీరేమో అసలు నాకు మాట్లాడడమే రాదు అంటారు, మీ నెక్స్ట్ జనరేషన్ ఏమో మామూలుగా లేదు. అది నెక్స్ట్ ఏమవుతావు ఫ్యూచర్ లో? డాక్టర్. నిజం చెప్పు, ఇప్పుడు నిజంగా డాక్టర్ అవుతావా? చాలా మంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యారు, నువ్వు కూడా హీరో అయిపోతావా? డాన్స్ అంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఎందుకు ఇష్టం? డాడీ చేస్తారు కాబట్టి? ఎందుకంటే దాంట్లో గ్రేజ్, ఇవన్నీ హిప్ హాప్, వెస్టర్న్ డాన్స్, క్లాసికల్, ఇవన్నీ నాకంటే ఇష్టం. నీ క్లాసికల్ కూడా ఇష్టమే? అంటే దానిలో టైప్స్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్ ఇంకా డాన్స్ లో మిక్స్ అవుతారు. అచ్చం మా డాడీ డీటోలో చేశారు. ఓకే, అలాంటివన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి నీకు ఇష్టం. ఇద్దరం మళ్ళీ టాప్ లేచిపోయింది కదండి. ఈ లెగ్ మూమెంట్ ఒకటి ఉంది, ఐడియా ఉంది మీకు? బండి చేసి టన్ 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 పడిలేగిస్తాడు. అది మామూలుగా ఇంట్లో ఉండంటే ఈరోజు ఇలా పడిలేగిస్తున్నాడు. బాబుని చూసి నాకు ఐడియా వచ్చి నేను దాంట్లో పెట్టానండి. సో తన మూమెంట్ కి ఇన్స్పైర్ అయ్యి మీరు మూమెంట్ చేశారు. వెరీ నైస్. మీరేమో చిన్నప్పుడు మీకు అసలు దాని స్టైల్ ఏమంటారో తెలియదు, ఏ స్టైల్ అంటారో తెలియదు, ఎన్ని డీటెయిల్స్ చెప్పేశాడు. అంటే ఈ టర్మినాలజీ అంతా కూడా మీ ఇంపాక్ట్ ఉండుంటుంది తనకి కూడా డెఫినెట్ గా. సార్ మీకు 2 ఫిలిం ఫేర్ లో ఒకటి టాప్ లేచిపోద్దికే వచ్చినట్టుంది కదా? అంటే అందరూ టాప్ లేచిపోద్ది శేఖర్ మాస్టర్ కి ఆ అవార్డు తెచ్చిపెట్టింది బన్నీ అనుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ మీద బన్నీ అయితే ఆఫ్ స్క్రీన్ లో విన్నీ. సో విన్నీ వల్ల ఆ మూమెంట్ వల్ల మాస్టర్ కి అవార్డ్. ఓకే విన్నీ, అయితే డాక్టర్ నేను తొందరలో మళ్ళీ కలుసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు అప్పట్లో ఉన్న నలుగురు పెద్ద హీరోస్లో ఆల్మోస్ట్ ముగ్గురితో వర్క్ చేశారండి. చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో కూడా చేశానండి. వెంకటేష్ గారితో కూడా ఏ సినిమాలో చేశారు? బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం. ఆ సాంగ్ మీదే. సో అప్పుడు టాప్ హీరోస్ అందరితోటి మీరు వర్క్ చేశారు, ఇప్పుడు జనరేషన్ తోనే వర్క్ చేస్తున్నారు. సో అక్కడ ఇక్కడ ఏదైనా జనరేషన్ గ్యాప్ ఏదైనా మీరు అబ్జర్వ్ చేశారా వర్క్ స్టైల్లో కానీ? ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది లేదండి. ఇప్పుడు ఈవెన్ వాళ్ళతో వర్క్ చేసినప్పుడు కూడా తెలియని ఫైర్ ఉందండి ఇప్పటికి వాళ్ళకి. అందుకని వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయ్యారు. ఊరికే అవలా వాళ్ళు ఇప్పటికి ఇంకా ఏదో చేయాలి, ఏదో కొత్తగా చేయాలి. మనమే తక్కువ చూస్తే ఇంకా చేద్దాం, ఇంకా మీరు ఏదన్నా నో అనరు. మనం అంటే వాళ్ళు ఇంకా చేస్తే నాకు ఇంకా హ్యాపీ కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా. మనకి ఎప్పుడైనా మనం ఆర్టిస్ట్ ఇదే పట్టుకున్నాం, ఆర్టిస్ట్ ఇంకా చేయగలరు, ఇంకా ఎనర్జీ ఉన్నారంటే మనం ఇంకా చేపిస్తాం. ఫైనల్ పేరు వచ్చేది నాకే కదా, అందుకని ఇంకా బాగా. అంటే మీరు మిమ్మల్ని వాళ్ళలో చూస్తాం మేము. సార్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రఫీయే కాకుండా కొంచెం అటు ఇటు కూడా మూవ్ అవుతున్నారు. అంటే డైరెక్షన్ ఫీల్డ్లోకి చాలా మంది ఆన్ స్క్రీన్ హీరోలా కూడా వచ్చేస్తున్నారు. మీరు ఎప్పుడు హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు? మనకి అదే ఉందండి. అంటే ఇంత నియర్ ఫ్యూచర్ కాకపోవచ్చు, బట్ హీరోలాగా మిమ్మల్ని శేఖర్ మాస్టర్ని ఎప్పుడు చూడొచ్చు మనం హీరోలాగా? అదేం లేదండి. అంటే
నా వరకు నేను మంచి బెస్ట్ అంటే నేను నా ఫీల్డ్ ఏంటి కొరియోగ్రఫీ, దాంట్లో నేను మంచి బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు. చేయండి సార్, మీ ఫీల్డ్లో మీరు బెస్ట్ ఇస్తూనే ఉన్నారు, ఇస్తారు కూడా. కానీ మేము శేఖర్ మాస్టర్ని హీరోగా ఎప్పుడు చూడొచ్చు. 2-3 అడిగారండి, ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చాయి. అడిగారు కానీ నాకెందుకు ఇంట్రెస్ట్ లేదండి. అంటే అది చేసే అంత ఇది కాదు నాకు, ఎందుకంటే నేను ఒక ఇదిలో ఉన్నా ఇప్పుడు. మళ్ళీ అటు నేను ఇది వెళ్తే నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించలేదు. ఇవాళ రేపు ఉన్న హీరోయిన్స్లో బెస్ట్ డాన్సర్ అని మీకు ఎవరు అనిపిస్తున్నారు? అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా, నెంబర్ 1 డాన్సర్ అండి. అమ్మాయి ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ కథక్. కథక్ అండ్ తను ప్రతి చేస్తుంది. ఐసోలేషన్ అయితే మామూలుగా చేయదు, చాలా బాగా చేస్తుంది. ఇంకా ఇప్పుడు అప్కమింగ్ మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ లో శృతి హాసన్, తను మంచి డాన్సర్. కాజల్, మొన్న మధ్యన కాజల్ కూడా తన ట్వీట్ చేసినట్టున్నారు, ఎంత పక్కా లోకల్ సాంగ్ కి నేను చాలా కష్టపడి చేసిన డాన్స్. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపెట్టారు మీరే. చరణ్ గారు మనం కలిసినప్పుడు అన్నారు పక్కా లోకల్ కాజల్తో చాలా బాగా చేయించారండి, తను చేసిన సాంగ్స్ అన్నిట్లో పక్కా లోకల్ తన కెరీర్లో బెస్ట్ డాన్స్ నెంబర్ అని అన్నారు. మీరు ఇష్టపడి బాగా కష్టపడి అన్ని సాంగ్స్ చేస్తారు, కానీ ఏదైనా ఒక సాంగ్ ఏదైనా మిమ్మల్ని కష్టపెట్టిన సాంగ్ ఏదైనా ఉందా? నన్ను కష్టపెట్టిన సాంగ్ అంటే నేను మూవీలో చూసాను సార్, సూపర్ మచ్చి సాంగ్కి చాలా మంది డాన్సర్స్ అండ్ ఐ థింక్ అది ఎక్కువ నైట్ షూట్ చేసినట్టున్నారు, అంతమంది డాన్సర్స్ని కోఆర్డినేట్ చేసుకోవడం. ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ప్రతి సాంగ్ ఏ సాంగ్ అయినా నైట్ టైం అంటే మామూలు డే టైం చేసే కన్నా తక్కువ టైం ఉంటుందండి. ప్లస్ లైటింగ్కి మనకి ఎక్కువ టైం పట్టిద్ది. ఇప్పుడు డేలో మనం 3-4 డేస్ చేస్తున్నామంటే అదే సాంగ్ నైట్ 6 డేస్. ప్లస్ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారంటే ఇంకో 2 డేస్ పెరిగిద్ది. సూపర్ మచ్చి సాంగ్కి ఎన్ని రోజులు చేసామంటే ఆశ్చర్యపోతారు, 3 డేస్ అండి. 3 డేస్ కూడా 7కి స్టార్ట్ చేస్తే 2K, మళ్ళీ తెల్లవారుజాము వరకు చేయలే, అలా 2 డేస్ అండి. లాస్ట్ డే 5 వరకు చేసాం. నాకే తర్వాత ఆశ్చర్యం వేసింది, అంతమంది ఆర్టిస్ట్ కాంబినేషను, పెద్ద సాంగ్, డాన్సర్స్ పొల్లం ఉంటారు డాన్సర్స్, ప్లస్ జూనియర్స్, అంతమంది పెట్టిన 3 డేస్ ఎలా ఫినిష్ అయింది నాకు అర్థం కాల. అందులో అది ఎంత బెంచ్ మార్క్ సాంగ్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరి నోళ్ళలోనూ అదే. ఇవాళ రేపు ఎవరైనా బాగుంది అనగానే మీ మూమెంటే చేస్తారు. సూపర్ మంచి. సార్ మీ మ్యారేజ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పటికీ నేను ఎంత హ్యాపీగా ఇది ఉంటున్నానంటే నా భార్యనండి, చాలా సపోర్ట్ నాకు, చాలా అంటే చాలా సపోర్ట్. తన పేరు శిరీష. అంటే నేను నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటాను. నేను ఎక్కడికి ఎటు వెళ్ళినా పిల్లలకి ఏ లోటు లేకుండా ఏం లేకుండా జాగ్రత్త చూసుకుంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళామంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏంటంటే టెన్షన్ ఉంటుంది కదా మనకి, ఆ ఇది లేకుండా నువ్వు వర్క్ చేసుకో, నువ్వు పిల్లల్ని జాగ్రత్త చూసుకో. నేను వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ జడ్జి తనేనండి. నేను ఏదైనా సాంగ్ కంపోజ్ చేసి రిహార్సల్ చేశానంటే ఫస్ట్ ఇంటికి వస్తానండి. ఇంటికి వచ్చి తను ఇసుకిస్తూ ఉంటా, ఇసుకిస్తాను, తనకు చూపిస్తా వీడియోస్, ఇదిగో ఈ మ్యూజిక్కి ఈ బిట్ చేసా, అది చూడంట, చూస్తుంది. సరే ఈ బిట్ చేసా, ఇది చూడంట, ఇది ఏది బాగుంది, ఇట్లా ఏది బాగుందంటే తను ఇదేని చెప్పిద్ది. అవును ఇదన్నా ఇది ఎందుకు బాగాలేదు, ఇది కూడా బాగుంది కదా అంటే, లేదు ఇందులో ఏదో వేరే కొత్తగా ఉంది ఏది చెప్పిద్ది. సరే నేను వెళ్ళి ఏదైనా ప్రాక్టీస్లో చేస్తున్నప్పుడు హీరో డైరెక్టర్లు కూడా అదే నచ్చిద్ది. అప్పుడు అనుకున్నా బెస్ట్ జడ్జి తను. సో మీ చాయిస్ ఇస్ గివింగ్ యూ చాయిస్. ఎగ్జాక్ట్లీ, బెస్ట్ చాయిస్. అవును. సో శేఖర్ మాస్టర్ ఇప్పుడు దాకా అన్ని క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా నవ్వుతూ ఆయన స్టైల్లోనే ఆన్సర్ చేశారు. ఇప్పుడు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్లో ఆయన్ని ఇబ్బంది పెట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ని తెచ్చుకుందాం. నేను ఫటాఫటా అడిగేస్తాను, మీరు టపాటపా ఆన్సర్స్ చెప్పలేదు. లాస్య రష్మితో మీకు ఎవరితో ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు? ఇద్దరితో కంఫర్ట్ ఉంటుందండి. అంటే పక్కనున్న సదాగారితో ఉండదు. రాకేష్ మాస్టర్ ఆర్ ప్రభుదేవ మాస్టర్, వీళ్ళిద్దరిలో ఎవరంటే మీకు బాగా ఇష్టం? థర్డ్ ఆప్షన్ అయితే లేదు, ఎవరో ఒక్కళ్ళే చెప్పాలి. ఏ కన్ను కావాలి, ఏ కన్ను ఇష్టం అంటే ఎలా చెప్తాను? ఏ కన్నుతో ఎక్కువ చూసారో ఆ కన్ను చెప్పండి. 2 కళ్ళతో చూస్తారా నేను? సార్ మళ్ళీ మీరు మీ స్టైల్లోనే చెప్పేస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరికి కొరియోగ్రఫీ చేయడం ఇష్టం? బాబోయ్ ఈ క్వశ్చన్స్ మామూలుగా లేవు. ఇద్దరికి చేస్తానండి. డాన్స్ పరంగా రేటింగ్స్ ఇస్తే నేను చెప్పే ఇప్పుడు యాక్టర్స్లో ఎవరికి ఎలాంటి రేటింగ్స్ ఇస్తారు? అల్లు అర్జున్ 10 హైయెస్ట్ అయితే అల్లు అర్జున్కి ఎంత రేటింగ్ ఇస్తారు? 10. జూనియర్ ఎన్టీఆర్ 10. రామ్ చరణ్ 10. ఆది 9. నితిన్ 9.5.
9.5. రామ్ 9.5. 9.5. మీరు అందరినీ పాస్ చేసేసేటట్టున్నారు సార్ ఎగ్జామ్లో. మీ అబ్బాయి విన్ని మంచి యాక్టరా మంచి డాన్సరా? వాడు మంచి యాక్టర్ అండి. మంచి యాక్టర్. ఇంట్లో కూడా బాగా అవును, మీతో ఏదైనా కావాలి అంటే యాక్టింగ్ చేసి. అవును, మామూలు యాక్టర్ కాదాడు, అమ్మో. మీకు ఒకేసారి ఒక సినిమాలో హీరోగా ఇంకో సినిమాలో డైరెక్టర్గా చేసే ఛాన్స్ వస్తే ఏది చూస్ చేసుకుంటారు? డైరెక్టర్. మీరు హీరోగా చేస్తే ఈ క్రింద నేను చెప్పే హీరోయిన్స్లో ఎవరిని హీరోయిన్గా పెట్టుకోవాలనుకుంటారు? లాస్య, రష్మి, సదా. నాకు ముగ్గురు హీరోయిన్లతో చేయాలి, ముగ్గురు పెట్టుకుంటా. అంటే ఒకప్పుడు జగపతి బాబు గారు చేసినట్టున్నారు, ఆయన తర్వాత మీరే అది బ్రేక్ చేయాలనుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ హీరోగా చేస్తారు ఎప్పుడంటే ఆయనకి ముగ్గురు హీరోయిన్లు ఇస్తే మట్టుకే చేస్తారు. అండర్లైన్ చేసుకోవచ్చు, ఈ ముగ్గురు అయితేనే చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్ శేఖర్ మాస్టర్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో అటు చిరంజీవి గారి సినిమా ఇటు మిగతా హీరోల సినిమాల్లో నాకు కూడా ఒక చిన్న డేట్ ఇచ్చి ఇంతసేపు మీ పర్సనల్ విషయాలు ఇవన్నీ షేర్ చేసుకున్నందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ సార్. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ గుడ్ లక్ ఇన్ యువర్ ఫ్యూచర్. మా కోసం మీరు ఎంత టైం స్పెండ్ చేసి మా కోసం ఎంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు మా తరఫు నుంచి ఒక చిన్న మొక్క, ఇది కూడా మీలాగే బాగా పెద్దగా అయ్యి ఎన్ని పూలు పూసి మీరిచ్చే ఎంటర్టైన్మెంట్ లాగానే ఇది కూడా అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మా ఇంట్లోనే పెడతాను ఇది. సో చూసారు కదా, ఈరోజు శేఖర్ మాస్టర్తో ఇన్ని డిస్కషన్స్, ఇన్ని ముచ్చట్లు, ఇన్ని కొత్త విషయాలు మీరు అనుకునేవి నేను అడిగాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కొత్త సెలబ్రిటీతో మీ ముందుంటాను. కమెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్.